వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. మిమ్మల్ని దేవుడే కాపాడాలంటూ హెచ్చరిక. షాద్నగర్ జంట హత్యల కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు. జమ్మలమడుగులో భారీగా మోహరించిన బలగాలు. నాలుగో తరగతి ఉద్యోగాలకు ఎగబడుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్లు. చేతగాని తనమన్న ప్రతిపక్షాలు. జీతం ఎక్కువ కాబట్టి డిమాండ్ ఉందన్న ప్రభుత్వం. నష్టపోయిన బయ్యర్లకు పరిహారం చెల్లించేందుకు సిద్ధపడ్డ రామ్ చరణ్. ఆనందంలో వినయ విధేయరామ సినిమా బయ్యర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిబిఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను ఖాతరు చేయకుండా తమతోనే ఆడుకుంటారా అంటూ కన్నెరజేసింది. దేవుడే మిమ్మల్ని కాపాడాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీహార్లోని షెల్టర్ హోమ్స్లో బాలికలపై జరిగిన అత్యాచారం విచారణకు సంబంధించిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, దీనిపై వివరణ ఇవ్వాలని నాగేశ్వరరావును ఆదేశించారు. ఉమ్మడి ఏపీలో 1990 డిసెంబర్ 5న సంచలనం సృష్టించిన షాద్నగర్ జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితుడిగా కడప జిల్లా టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ఉండగా, కేసు పెట్టింది మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబం కావడంతో తీర్పుపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఏపీలో 1990 డిసెంబర్ 5న సంచలనం సృష్టించిన షాద్నగర్ జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితుడిగా కడప జిల్లా టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ఉండగా, కేసు పెట్టింది మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబం కావడంతో తీర్పుపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య చాలా కాలంగా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 1990 డిసెంబర్ 5న మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ బస్టాండ్ వద్ద ఆదినారాయణ రెడ్డి చిన్నాన్నలైన దేవగుడి శివశంకర్ రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్ రెడ్డిలను ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు 2004లో రామసుబ్బారెడ్డిని దోషిగా తేల్చి యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పుపై రామసుబ్బారెడ్డి హైకోర్టులో సవాల్ చేసి నిర్దోషిగా బయటపడ్డారు. దీన్ని సవాలు చేస్తూ 2008లో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ దాడుల పర్వం ఇక్కడితో ఆగిపోలేదు. 1993లో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి కళ్యాణ మండపంలో రామసుబ్బారెడ్డి కుటుంబీకులు లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో రామసుబ్బారెడ్డి చిన్నాన్న మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి చనిపోయారు. ఆ తర్వాత కాలంలో శివారెడ్డి కుమారుడు సోమశేఖర్ రెడ్డిని కడప జిల్లా మద్దనూరు వద్ద ప్రత్యర్థులు మట్టుబెట్టారు. తాజాగా మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి టీడీపీలోనే ఉండడం, వీరిద్దరూ జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై కడప జిల్లా టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గతంలో 5 సార్లు లోక్సభకు, ఓమారు రాజ్యసభకు ఎన్నికైన ఆయన గనులు, ఉక్కు, బొగ్గు శాఖ సహాయ మంత్రిగా, ఆపై గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగాను పనిచేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను చంద్రదేవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. 2014లో ఏపీ విభజన తరువాత కాంగ్రెస్ తరపున అరకు నుంచి పోటీ పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కొత్తపల్లి గీతా చేతిలో ఓడిపోయారు. ఆపై ఇన్నాళ్లు కాంగ్రెస్లో కొనసాగిన ఆయన పార్టీలో తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆదివారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పారు. కాగా అరకు ప్రాంతంలో బలమైన పార్టీ అభ్యర్థి కోసం ఎదురు చూస్తున్న తెలుగుదేశం నేతలు ఇప్పటికే కిషోర్ చంద్రదేవ్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన్ను ఆహ్వానించాలని చంద్రబాబు చేసిన సూచన మేరకు సీనియర్ నేతలు చంద్రదేవ్ను కలవగా ఆయన కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవానికి అరకు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు నామమాత్రమే. అరకు, పాడేరులో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఆపై మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారు టీడీపీలో చేరగా చంద్రదేవ్ రాకతో పార్టీ మరింతగా బలపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. కాగా తాను టీడీపీలో చేరే విషయమై కిషోర్ చంద్రదేవ్ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాను త్వరలోనే ఈ విషయమై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని మాత్రమే ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీ సప్లాన్ బిల్లుపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో చర్చ జరిగింది. ఈ బిల్లును ఎమ్మెల్యేలంతా సమర్థించగా సప్లాన్ కు చట్టబద్ధత కల్పించాలన్న తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే 10% రిజర్వేషన్లో కాపులకు 5% కేటాయించాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అలాగే బీసీ సప్లాన్కు 3వ వంతు నిధులు కేటాయించాలని తీర్మానించింది. గాఢ నిద్రలో ఉన్న వేళ ఒక్కసారి భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నిద్రపోతున్న వారు ఒక్క ఉదుటున లేచి బయటకు పరుగులు పెట్టారు. ఖమ్మం జిల్లాలో జరిగింది ఘటన. గురువారం రాత్రి 11:23 భూమి 5 సెకండ్ల పాటు కంపించింది. కొత్తగూడెం, సుజాతానగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. భూకంపంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు లోపలికి వెళ్లేందుకు భయపడ్డారు. మళ్లీ ఎక్కడ వస్తుందోనని రాత్రంతా జాగారం చేశారు. అయితే అధికారులు మాత్రం ఇది భూకంపం కాదని, కేవలం చిన్నపాటి ప్రకంపనలేనని చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్లీ వచ్చే అవకాశం లేదని ధైర్యం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కొడంగల్ ప్రాంతానికి వెళ్లాలని భావించిన వేళ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిర్బంధం వ్యవహారంలో ఆయనకు ఎంత ఇస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకు గురి కావడంపై ఆయన భార్య పద్మశ్రీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త హత్య వెనుక శిఖా చౌదరి ప్రమేయం ఉందని, ఆమె ప్రమేయం లేకపోతే తన భర్త చనిపోయి ఉండేవారు కాదని అన్నారు. ఆమె ఆస్తులు లాక్కునేందుకు శిఖా చౌదరి తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయించారని ఆరోపించారు. తన భర్త హత్యకు పథకం వేసింది శిఖాయేనని, ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు. శిఖా చౌదరితో తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని, 5 ఏళ్ల క్రితమే తాను భయపడ్డానని వెల్లడించారు. అలా అనాథగా అదే గుర్తొస్తా ఉందన్నమాట బాగా మనసులో. దాని మూలంగా ఈ ఇంటర్వ్యూ ఇచ్చినాక ఇంకా చాలా చాలా బాధేస్తుంది, చాలా పెయిన్ఫుల్గా ఉన్నాను. అందుకే ఇంత లేట్ అయింది బయటికి రావడానికి. కాకపోతే ఇన్వెస్టిగేషన్ అనేది చాలా చాలా జరగాలి. ఆ అమ్మాయి వేరే అబ్బాయితో మా ఇంటికి వచ్చి అందరూ అడుగుతున్నారు, అమ్మాయి మీద నీకు అనుమానమా అని. దానికంటే ఇంట్లోకి చొరబడి వాళ్ళ మేనమామకి అట్లా అయితే, ఎక్కడ లాంగ్ డ్రైవ్కి వెళ్ళాను వచ్చాను అని చెప్తుంది పబ్లిక్గా. మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఆయన అలా అనాథ లాగా ఎందుకు వదిలేశారు? ఆ అమ్మాయి అంత ఇంపార్టెంట్ ఫిగరు అది ఇది అని అంటున్నారు కదా అందరూ. ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఇక్కడికి ఏమి తీసుకెళ్ళింది, ఏం పోయినాయి అనేది నాకు తెలుసు. ఈ 2 రోజుల్లో 2 రోజులు షాక్లో ఉన్నాను. ఈ 2 రోజులు కొంచెం కొంచెం ఓపిక ఉన్నప్పుడల్లా చూస్తూ ఉన్నాను, ఏం పోయింది, ఏముంది, ఏం చేసింది అని. నల్గొండ లోక్సభ స్థానం నుంచి తనను గెలిపించాల్సిన బాధ్యత మీదేనని కార్యకర్తలు నేతలకు సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు మనోధైర్యం కోల్పోవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అండగా ఉంటానన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ నిధులు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా కేంద్రం నుంచి మంజూరయ్యే నిధులను దారి మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు. స్వీపర్ పోస్టుల కోసం వేలాది మంది ఇంజనీరింగ్ MBA గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు అసెంబ్లీలో 14 స్వీపర్ పోస్టుల కోసం ప్రకటన వెలువడింది. ఈ ఉద్యోగాల కోసం ఏకంగా 4600 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 150 మంది MTech, BTech, MBA డిగ్రీ PGలు చేసిన వారు ఉన్నారు. వీటిలో అసంపూర్ణంగా ఉన్న 677 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. వాస్తవానికి ఈ ఉద్యోగాలకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు ఇది అద్దం పడుతోందని ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. నెలసరి వేతనం 17,000 ఉండటం వల్లే ఉన్నత విద్య చదివిన వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారని అధికార అన్నా DMK స్పందించింది. ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ మధులిక కేసు వ్యవహారంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే మధులికపై భరత్ దాడి చేశాడని పోలీసులు తేల్చారు.
ఆమెను హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చాకే భరత్ కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. భరత్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలపై రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం మధులిక పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకు కొన్ని సర్జరీలు అవసరమని తేల్చిన యశోద ఆసుపత్రి వైద్యులు ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. V3 న్యూస్ లో ఇప్పుడొక షార్ట్ బ్రేక్. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గుడి గంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. పొద్దున్నే లేవగానే ఓ కప్పు కాఫీ పడితే గానీ చాలా మందికి దినచర్య ప్రారంభం కాదు. అయితే కొంతమంది ఈ కాఫీని మితంగా తాగితే మరికొందరు కప్పుల మీద కప్పులు లాగిస్తుంటారు. మరి ఈ కాఫీ వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నాయా అన్న విషయానికి వస్తే ఉన్నాయని అంటున్నారు తాజా అధ్యయనకారులు. టైప్ 2 మధుమేహం రాకుండా చేయడంలో కాఫీ చక్కగా పనిచేస్తుందని అంటున్నారు. రోజుకి 3 కంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగే వారిలో మధుమేహం వచ్చే అవకాశం 42% తగ్గుతుందని ఇటీవల పరిశోధనల్లో తేలింది. కాలేయ వ్యాధులకు ఇది దివ్య ఔషధమని రుజువైంది. కాలేయ క్యాన్సర్, సిరోసిస్ వంటి వ్యాధులు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. సౌతాంప్టన్ వర్సిటీ ఇటీవల చేపట్టిన ఓ అధ్యాయంలో ఆసక్తి కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. రోజుకు ఓ కప్పు కాఫీ తీసుకుంటే సిరోసిస్ 22% తగ్గుతుందని తేలింది. అంతేకాకుండా రోజుకు 2 కప్పులు తీసుకుంటే 43%, 3 కప్పులు తీసుకుంటే 57% కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ రోజుల్లో పురుషుల్లో ఎక్కువ కనిపిస్తున్న ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కూడా కాఫీ కాపాడుతుందట. అయితే ప్రత్యేకమైన ఇటాలియన్ వేరియంట్ కాఫీని తాగితేనే ఫలితం ఉంటుంది. ఈ కాఫీని అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం మీద తయారు చేస్తారట. డిప్రెషన్ను కాఫీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా కాఫీ తాగడం వల్ల మహిళల్లో డిప్రెషన్ ముప్పు తగ్గుతుందట. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. కాఫీలో ఉండే కెఫిన్ నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని, దీనితో మన మెదడు పనితీరు మెరుగవుతుందని, మంచి మూడ్లో ఉండేలా చేస్తుందని అధ్యయనకారులు తెలిపారు. ఏదైనా అతి సర్వత్రా వర్ణయేత్ అన్నట్లు కాఫీ ఎంత మంచిదైనా ఎక్కువగా తీసుకుంటే మాత్రం పలు సమస్యలు వస్తాయని పరిశోధకులు ఓ హెచ్చరిక కూడా పారేస్తున్నారు. సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ చిత్రాలను మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతాలో పంచుకోగా వాటిని చూసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చాలా అద్భుతంగా ఉంది, నా అభినందనలు బావా అని కమెంట్ చేశారు. కాగా ఈ మార్కెట్లో అత్యాధునిక సౌకర్యాలు, కూరగాయలు, మాంసం ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. రైతులు, వ్యాపారులు సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలు సాగించుకునేందుకు అన్ని రకాల సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదే తరహా మార్కెట్ సెంటర్లను మరిన్నింటిని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక కేటీఆర్ అభినందనలు ట్వీట్ను చూసిన హరీష్ రావు మెనీ థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చారు. చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందించిన వినయ విధేయ రామ ఇటీవల సంక్రాంతి బరిలో నిలిచింది. డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. దాంతో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయామని చెప్పిన చరణ్ ఒక ప్రెస్ నోట్ను కూడా రీసెంట్గా రిలీజ్ చేశాడు. ఈ సినిమా వలన బయ్యర్లు 30 కోట్ల వరకు నష్టపోయారట. వాళ్ల నష్టాన్ని కొంతవరకైనా తగ్గించవలసిన బాధ్యత తమపై ఉందనే అభిప్రాయాన్ని నిర్మాత దానయ్య దగ్గర చరణ్ వ్యక్తం చేశాడట. దాంతో ఇద్దరూ కలిసి ఓ 12 కోట్లను పరిహారంగా చెల్లిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారని వినికిడి. ఈ సినిమాకి గాను తాను తీసుకున్న పారితోషికంలో 5 కోట్లను తిరిగి ఇచ్చేయడానికి చరణ్ సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఇక మిగతా 10 కోట్లను సమకూర్చే విషయంలో దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నట్టుగా చెప్పుకుంటున్నారు.
సమంత ఇప్పుడు విభిన్నమైన కథాంశాలకు విలక్షణమైన పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోందని, ఈ కారణంగానే తెలుగులో 96 రీమేక్లో చేయడానికి నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక కొరియన్ మూవీ రీమేక్లో చేయడానికి ఆమె అంగీకరించింది. అలాంటి సమంత తమిళంలో విజయ్ సేతుపతి జోడీగా తుగ్లక్ అనే సినిమా చేయనున్నట్లుగా కోలీవుడ్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఒక కొత్త దర్శకుడు సమంతని కలిసి కథ చెప్పడం, సమంత పాజిటివ్గా స్పందించడం జరిగిందట. త్వరలోనే తన నిర్ణయం చెబుతానని సమంత అన్నట్లుగా సమాచారం. కథలోని కొత్తదనం కారణంగా విజయ్ సేతుపతికి తమిళనాట గల క్రేజ్ కారణంగా తప్పకుండా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందనే అంటున్నారు. విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకుని 96తో త్రిష హిట్ కొట్టేసింది. ఇక తుగ్లక్తో సమంత కూడా తన ఖాతాలో హిట్ వేసుకుంటుందేమో చూడాలి. ఉష్ణోగ్రతలు, వర్షం పడే అవకాశాలు, గాలిలో తేమ వంటి వివరాలు ఖచ్చితంగా అందిస్తామంటూ చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రఖ్యాత యాప్లు మినహా మిగతావన్నీ ఫోన్ పనితీరును దెబ్బతీసేవేనని, వాటితో భద్రతకు ముప్పు ఉంటుందని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, వర్షం పడే అవకాశాలు, గాలిలో తేమ వంటి వివరాలు ఖచ్చితంగా అందిస్తామంటూ చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రఖ్యాత యాప్లు మినహా మిగతావన్నీ ఫోన్ పనితీరును దెబ్బతీసేవేనని, వాటితో భద్రతకు ముప్పు ఉంటుందని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా రకాల యాప్స్ లో అంతర్గతంగా ట్రోజన్లు అనే వైరస్లు ఉంటున్నాయి. మనం యాప్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడే లొకేషన్, మెసేజెస్, కాల్ లాగ్ డేటా వంటి చాలా రకాల పర్మిషన్లు అడుగుతుంటాయి. మనం పర్మిషన్ ఇచ్చేయడంతో అవి డేటాను సేకరిస్తూ హ్యాకర్లకు చేరవేస్తుంటాయి. అందువల్ల మనకు అంతగా వాతావరణ వివరాలు తెలుసుకోవాలనుకుంటే నేరుగా ఫోన్లోనే ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్లో సులువుగా తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడంతా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ఎన్నో సోషల్ మీడియా అకౌంట్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఫోన్లో వాటన్నింటి యాప్స్ను ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. అయితే ప్రముఖ సోషల్ మీడియా యాప్స్తో భద్రతాపరమైన ప్రమాదం పెద్దగా లేకపోయినా వాటి వల్ల ఇతర సమస్యలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్బుక్ వంటి యాప్స్ చాలా ఎక్కువ మెమొరీని వినియోగించుకుంటూ ఎక్కువ మొత్తంలో బ్యాటరీని వినియోగించుకుంటూ ఉంటాయి. సోషల్ మీడియా యాప్స్ నిరంతరం బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఇంటర్నెట్కు కనెక్ట్ అవుతూ డేటా సింక్రనైజేషన్కు ప్రయత్నిస్తాయి. దీనివల్ల ఫోన్ బాగా స్లో అవుతుంది. తక్కువ ప్రాసెసర్ ర్యామ్ సామర్థ్యం ఉన్న ఫోన్లైతే వీటి వల్ల తరచూ ల్యాగ్ అవుతూ ఉంటాయి కూడా. మనం వినియోగించేవి మినహా అవసరం లేని సోషల్ మీడియా యాప్స్ను వెంటనే ఫోన్లోంచి తొలగించడం చాలా బెటర్. ముఖ్యంగా ఫేస్బుక్ చాలా ఎక్కువగా డేటాను వినియోగించుకుంటుంది. దాని బదులుగా నేరుగా క్రోమ్ లాంటి ఇంటర్నెట్ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకుని దానిలో ఫేస్బుక్ని వినియోగించుకోవడం బెటర్. దీనివల్ల డేటా తక్కువగా వినియోగం అవడంతో పాటు ఫోన్ కూడా చాలా వేగంగా పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్లో జంక్ ఫైల్స్ను, అనవసరపు డేటాను, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ను తొలగించి ఫోన్లో మెమొరీని ఫ్రీ చేస్తామని, వేగంగా పనిచేసేలా చేస్తామని పేర్కొంటూ ఎన్నో రకాల యాప్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే అలాంటి యాప్ల వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. పైగా ఫోన్ స్లో అవడంతో పాటు మన వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఎక్కువ. అంతేకాకుండా వాటి వల్ల అదనపు యాడ్స్ను భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. అంటే ఫోన్ తయారీదారులే ఫోన్కు తగినట్లుగా ఆ ఫోన్ మెరుగ్గా పనిచేసేలా ఆండ్రాయిడ్లో మార్పులు చేసి అందిస్తున్నారు. అలాంటి వాటిలోనే ఇన్బిల్ట్గా డేటా క్లీనింగ్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లను క్లోజ్ చేయడం వంటి ఆప్షన్లు ఉంటున్నాయి. గూగుల్ ప్లే స్టోర్లో అత్యధిక రేటింగ్ ఉన్న క్లీన్ మాస్టర్, డియు, బ్యాటరీ డాక్టర్ సహా అన్ని రకాల ఆప్టిమైజర్ యాప్లు కూడా ఫోన్ పనితీరు మందగించేలా చేస్తాయని ఇప్పటికే టెక్నాలజీ నిపుణులు నిర్ధారించారు. ఆప్టిమైజర్ యాప్లు వినియోగించడానికి బదులుగా కొద్ది రోజులకోసారి ఫోన్లోని డేటాను బ్యాకప్ తీసుకొని ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మేలు. దానివల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. మనము స్మార్ట్ ఫోన్లో కొనుగోలు చేసినప్పుడు ఇన్బిల్ట్గా ఇంటర్నెట్ బ్రౌజర్లు వస్తుంటాయి. అవి చాలా వరకు పాపులర్ కాకపోవడంతో పాటు చాలా స్లోగా పనిచేస్తుంటాయి. ఫోన్లో ఏదైనా ఇంటర్నెట్ లింకును క్లిక్ చేయగానే దాదాపుగా ఇన్బిల్ట్గా వచ్చిన బ్రౌజర్లో ఓపెన్ అయ్యేలా సెట్టింగ్ ఉంటుంది. అయితే ఏ బ్రౌజర్తో ఓపెన్ చేయాలనే ఆప్షన్ కూడా వస్తుంటుంది. అందువల్ల సెట్టింగ్స్లో డిఫాల్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్ను మార్చుకుంటే బెటర్. ఇన్బిల్ట్గా వచ్చే బ్రౌజర్లు పాత వెర్షన్లకు సంబంధించినవి అయి ఉంటాయి. వాటిల్లో సెక్యూరిటీ లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువ. అందువల్ల డేటా హ్యాకర్లు, మాల్వేర్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. వైరస్లు, ట్రోజన్లు, మాల్వేర్ల నుంచి రక్షించుకునేందుకు యాంటీవైరస్ యాప్లను ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం.
గూగుల్ ప్లే స్టోర్లో కొన్ని వందల రకాల యాంటీవైరస్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఊరు పేరు లేని సంస్థలకు చెందిన యాప్లే. ఆకర్షణీయమైన లోగోల పేర్లతో ఉండే ఈ యాంటీవైరస్ యాప్లతో ప్రమాదం చాలా ఎక్కువ. అలాంటి వాటిలో ట్రోజన్లు ఉంటాయి. అవి మన ఫోన్లోని సమాచారాన్ని, వ్యక్తిగత డేటాను తస్కరిస్తాయి. కొందరు హ్యాకర్లు ఆకర్షణీయమైన పేర్లతో, లోగోలతో యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను తయారు చేసి గూగుల్ ప్లే స్టోర్లో పెడుతున్నారు. వాటిని డౌన్లోడ్ చేసుకున్నారో అంతే సంగతి. కాస్పర్స్కీ, అవైరా, ఏవీజీ, అవాస్ట్, మెకఫీ వంటి ఏదైనా ప్రముఖ సంస్థకు చెందిన యాంటీవైరస్ను మాత్రమే వినియోగించడం బెటర్. ఇటీవల గూగుల్ సంస్థ ప్లే ప్రొటెక్ట్ పేరుతో యాంటీవైరస్ ట్రోజన్ స్కానర్లను తీసుకువచ్చింది. ఏదైనా యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు ప్లే ప్రొటెక్ట్ అప్రూవ్ ఉందా లేదా చూడాలి. కేవలం ఇంటర్నెట్కు బ్రౌజ్ చేయడంతో పాటు వీడియోలు, ఆడియోలు నేరుగా స్ట్రీమ్ చేయడం వంటి అదనపు సౌకర్యాలున్న ఇంటర్నెట్ బ్రౌజర్లతో చాలా సమస్యలు తలెత్తుతాయి. అలాంటి యాప్లకు మన ఫోన్కు సంబంధించిన చాలా పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఈ యాప్ల ద్వారా కీలకమైన వ్యక్తిగత డేటా, కాల్ డేటా, ఎస్ఎంఎస్లు వంటి సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఎక్కువ. దీనితో పాటు ఇలాంటి యాప్లలో విపరీతంగా యాడ్స్ వస్తుంటాయి. దానివల్ల మన డేటా వేస్ట్ అవడమే కాకుండా ఫోన్ చాలా స్లో అవుతూ ఉంటుంది. అటు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, ఇటు స్ట్రీమింగ్కు ఉపయోగపడే యాప్లను వినియోగించకపోవడం చాలా బెటర్. దానికి బదులుగా విడిగా స్ట్రీమింగ్కు వినియోగించే మంచి సంస్థల యాప్లను వినియోగించాలి. ఫోన్లో ర్యామ్ను పెంచుతామంటూ కొన్ని రకాల యాప్స్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. వేరే ఇతర యాప్లను వినియోగించినప్పుడు, వెబ్సైట్లు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి యాప్లకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తూ ఇన్స్టాల్ చేసుకునేలా ఊరిస్తుంటాయి. వాస్తవానికి ఇలాంటి యాప్లు కేవలం ఆప్టిమైజర్లు మాత్రమే. అవి ఫోన్లో క్యాచీని, ఇతర తాత్కాలిక ఫైళ్లను క్లీన్ చేస్తాయి అంతే తప్ప వాటితో ఫోన్లో ర్యామ్ పెరగడం వంటివేవి ఉండవు. అసలు ఫోన్లో ఇచ్చిన ర్యామ్కు మించి సామర్థ్యాన్ని పొందడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఇలాంటి యాప్స్ కేవలం యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి, మన ఫోన్లోని డేటాను తస్కరించుకోవడానికి మాత్రమే తయారు చేస్తుంటారు. మన వాయిస్ను బట్టి మనం నిజం చెబుతున్నామో అబద్ధం చెబుతున్నామో చెప్పగలమంటూ గూగుల్ ప్లే స్టోర్లో కొన్ని రకాల యాప్స్ ఉన్నాయి. అవేవి వాస్తవానికి లై డిటెక్టివ్గా పనిచేయలేవు. కేవలం సరదా కోసం రూపొందించేవి మాత్రమే. ఇది తెలిసి కూడా కొందరు సరదాగా అలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు. వీటి వల్ల సరదా ఏమో కానీ మన ఫోన్ పనితీరు దెబ్బతింటుంది. సాధారణంగా ఇలాంటి ఫన్నీ యాప్స్కు మన ఫోన్లోని కాంటాక్ట్లు, ఎస్ఎంఎస్లు, లొకేషన్ వంటి వ్యక్తిగత వివరాలు, పర్మిషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయినా ఇలాంటి ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు అలాంటి పర్మిషన్లు అడిగితే దానికి ఇన్స్టాల్ చేయకుండా ఉండడమే బెటర్. లేకుంటే మన వ్యక్తిగత సమాచారం ఇతరుల పాలవుతుంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులారా, తస్మత్ జాగ్రత్త. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. మిమ్మల్ని దేవుడే కాపాడాలంటూ హెచ్చరిక. షాద్నగర్ జంట హత్యల కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు. జమ్మల మడుగులో భారీగా మోహరించిన బలగాలు. నాలుగో తరగతి ఉద్యోగాలకు ఎగబడుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్లు. చేతగాని తనమన్న ప్రతిపక్షాలు. జీతం ఎక్కువ కాబట్టి డిమాండ్ ఉందన్న ప్రభుత్వం. నష్టపోయిన బయ్యర్లకు పరిహారం చెల్లించేందుకు సిద్ధపడ్డ రామ్ చరణ్. ఆనందంలో వినయ విధేయరామ సినిమా బయ్యర్లు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.